ముఖ్యాంశాలు. ప్రయాణికులు సురక్షిత ప్రయాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ. గత ప్రభుత్వంలో ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు ఒక్క బస్సు కాదు కదా, ఒక్క టైరు కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా వారి సురక్షిత ప్రయాణమే ముఖ్యమని 6 నెలల్లో 4 సార్లు 19 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ డిపోలో 2 కొత్త బస్సులు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం తరవాలోని ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తానని, ప్రతి రహదారిలో బస్సును తిరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मानव योगक्षेम स्थैर्य दैर्य बीज पूजा ज्येष्ठराज गणपति की जयादिन पार्वती महादेव लक्ष्मी रमण गोविंदा गो నెక్స్ట్ మనకు 14 వెహికల్స్ పెట్టాం. మనం ఆగ్మెంటేషన్ కింద పల్లెవేలకు వస్తాయి. 12 వరకు వరకు మనకు 19 వెహికల్స్ వచ్చాయి మన ప్రభుత్వం. ఈ ఓల్డ్ కూడా అటు పోతున్నాయి కదా, ఓల్డ్ కూడా మన కౌంట్ మైనస్. నేను ఏమంటానంటే కొత్త దానికి యాడ్ చేసుకుంటాం. సో దాన్ని యాడ్ చేసుకుని 14 పెట్టుకుందాం పల్లె వెలుగు. ఆ 2 అడగనండి. అప్పుడు నీకు మొత్తం 20 ప్లస్ అవి 16, దాదాపు 36. ఇంకా బస్ స్టాండ్ మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలం బెంగళూరు ప్రాబ్లం సార్. శ్రీశైలం బెంగళూరు ప్రాబ్లం సార్. కొత్త పనులు ఈసారి శివరాత్రికి ప్రాబ్లం లేకుండా జాతరకి వెహికల్స్ పెట్టాం కదా, కోఆర్డినేషన్. జాతరకి ఎమ్మెల్యేకి వచ్చేది ఎక్కడి నుంచి వస్తారు, అప్పుడే మనకు నీకు గురజాల, నీకు ఇటు గంజల్లి చేసిన ప్లాన్ చేసాం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు డిపో 2 నూతన బస్సులు ఇటు గూడూరుకు, ఒకటి శ్రీశైలంకు ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది. పలుసార్లు నేను ఈ విషయం చెప్పడానికి, దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్ని గణనీయంగా పెంచుతూ ఈరోజు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోని కలకలలాడే విధంగా, ప్రతి ఒక్క రూటు కనెక్టివిటీ చేసే విధంగా, అదేవిధంగా రోడ్లు గుంతలు పడిన రోడ్లను కూడా మరమ్మతులు చేసి మళ్లీ రానున్న రోజుల్లో ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తూ ఆ రహదారులను కూడా బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెంచే విధంగా చేస్తూ ఆర్టీసీ రంగాన్ని, ఆర్టీసీ బస్సుని ప్రజలకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఆర్టీసీ ప్రయాణాన్ని ఇంకా సులభతరం చేస్తూ, ఇంకా మంచిగా బ్రహ్మాండంగా వారికి అనుకూలం చేసే విధంగా పోవడం జరుగుతోంది. రానున్న రోజుల్లో ఇంకా దాదాపు 10 నుంచి 15 బస్సులు ఇంకా పల్లె వెలుగు కావచ్చు, ఇతరత్ర టాప్ స్టార్ లైనర్లు కూడా ఎమ్మిగనూరు నుంచి వైజాగ్ ఇటువంటి కూడా ప్రతిపాదనలు పెట్టి తెప్పించబోతున్నాం. ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి రంగం కూడా ఇలాగే దూసుకొని పోతాం. ప్రతి రంగం